జూన్ 4 పీడా విరగడ ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా, స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే వాళ్ళు ఎవరైనా కూడా రాక్షసుడితో సమానం. సరిగ్గా ఏడాది క్రిందట ఇదే రోజున ప్రజా తీర్పు వెలువరించిన రోజు ప్రజల్ని భయపెట్టే రాక్షసుడు లాంటి జగనాసురుడిని మదం వంచి అధపాతాళాన్ని తొక్కి 11 సీట్లకు పరిమితమైన రోజు. డెస్ట్రక్షన్ టు డెవలప్మెంట్, కూల్చివేయడం కాల్చివేయడం చేతనైన జగన్ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం నిర్మాణాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మరొకసారి తెలియజేస్తుంటున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయం సాధించి అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క సమపాలలో మేళవిస్తూ ప్రజలకి మేలు చేస్తూ ముందుకు పోతుంటే వెన్ను పోటు అని వైసీపీ నాయకులు ఏదో ఈదులో తిరిగే పరిస్థితి ఉంది. వెన్ను కన్ను అంటే తన్ని పంపిస్తారని చెప్పిన తెనాలి కార్యక్రమంలో అర్థమై ఉంటుంది. క్రిమినల్ని, రౌడీల్ని వెనకేసుకొచ్చి మా ఆస్తుల మీద, మా దస్తావేజుల మీద మీ ముద్రలు వేసుకొని స్వార్థ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఎంత ప్రేమించారో అంత దూషించారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కనిపించే పరిస్థితి లేదు. చరిత్ర చూసినట్లయితే ప్రజల కోసం వాళ్ళ విలాసాలను పక్కన పెట్టి త్యాగం చేసిన ఎదురుగా ఉన్న గాంధీ లాంటి మహాత్ములందరినో చూసాము. ఈరోజు తన విలాసాలను పక్కన పెట్టి ఎన్నో గుడిసెల్లో దీపాలు వెలిగించి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూపించారు. తండా ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకి ఎవరైతే పట్టణాలకు చేరలేరో వాళ్ళకి రోడ్ల సౌకర్యం కల్పించి, మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజా నాయకుడిగా ఈ సంవత్సరం రోజులు ఎడతెరిపి లేకుండా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జనసేన ఉనికిని 10 రెట్టింపు చేసిన మా జిల్లా పర్యవేక్షకుడు, ఏపీ టిట్కో చైర్మన్ మా వేములపాటి అజయ్ గారి సూచనలతో జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.